ఈసారి కుప్పం నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? చంద్రబాబు మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా? ఓట్లు కుప్పలుగా పడతాయా లేదా మెజారిటీకి తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? వైసీపీ వైనాడు కుప్పం స్లోగన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను వెంటాడుతున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాల తర్వాత వీటికి సమాధానం దొరికినా సిబిఎన్ అభిమానుల్లో మాత్రం ఆసక్తికర చర్చగా మారింది. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈసారి ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది. అలాగే లక్షలకు పైగా మెజారిటీతో కుప్పంలో ఈసారి గెలుస్తానని చంద్రబాబు ప్రతినబూనారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనింది. అందుకే కుప్పంలో మెజారిటీపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. అందరి చూపు కుప్పం నియోజకవర్గంపైనే ఉంది. చంద్రబాబుకు వచ్చే మెజారిటీ ఎంత అన్న దానిపై టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొనగా ఈసారి కుప్పం కోటను ఛేదిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఎవరికి అడ్వాంటేజ్ అన్నది తేలకుండా ఉంది. వాస్తవానికి కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు అడ్డా. ఆయన 7 సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈసారి గెలిస్తే రికార్డు స్థాయిలో వేరెవరూ వరుసగా గెలవలేనన్ని సార్లు చంద్రబాబు గెలిచి రికార్డు సృష్టించినట్లే అవుతుంది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచారు. చంద్రబాబు ఇన్నిసార్లు గెలిచినా గత ఎన్నికల్లో మాత్రం ఆయన మెజారిటీ తగ్గింది. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రత్యర్థి కంటే 50,000 మెజారిటీతో గెలుస్తుంటారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మీద కేవలం 30,000 ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. అందువల్లనే వైసీపీ కుప్పంలో చంద్రబాబును ఎందుకు ఓడించలేమని తొలి నుంచి అక్కడ ఫోకస్ పెట్టింది. చంద్రమౌళి కుమారుడు భరత్ను వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేసింది. కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది. కుప్పంను రెవెన్యూ డివిజన్ను చేసింది. హంద్రీనివా నీళ్లను తెచ్చామని చెప్పుకొని ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. అయితే చంద్రబాబు మాత్రం కుప్పం ప్రజలపై పూర్తిగా విశ్వాసముంచారు. ఎన్నికల సమయంలో పెద్దగా కుప్పంలో ప్రచారం కూడా ఆయన చేయలేదు. అంత కాన్ఫిడెన్స్ తో ఆయన ఉన్నారని వేరే చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు వచ్చిన పోలింగ్ శాతం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఇంత స్థాయిలో పోలింగ్ జరగకపోవడంతో ఎవరికి వారే తమదే గెలుపు అంటూ సోషల్ మీడియాలో సవాలు విసురుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో దాదాపు 2.20 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధితో పాటు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో ఆయన గెలుపునకు డోకా లేదని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. అయితే అదే సమయంలో పథకాలు, అభివృద్ధి తమను ఈసారి గెలిపించి తీరుతాయన్న నమ్మకంతో వైసీపీ ఉంది. మొత్తం మీద కుప్పంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎవరిని గెలిపించడానికి ఓటర్లు క్యూ కట్టారన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది. అప్పటి వరకు కుప్పంపై మాత్రం ఆసక్తికర చర్చలు నడుస్తుంటాయి అనడంలో సందేహం లేదు.